హలో గైస్, వెల్కమ్ టు స్నేహ క్రియేషన్స్. నేను మీ స్నేహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ తొలి ఏకాదశి. ఇవాళ మన ఛానల్లో పండగ స్పెషల్ బెల్లం పాయసం. గైస్, ఇది నా ఫస్ట్ వీడియో. మీ అందరి సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ నేను బియ్యం కడిగి ఇలా బౌల్లో వేసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను అండ్ సేమ్ గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఇలా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి పాయసం చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే మనము కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుందాము. నేను స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. స్టార్టింగ్ స్టేజ్లో వేసుకుంటే ఆ కొబ్బరి కూడా బాగా ఉడుకుతుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మరీ గట్టిగా కాకుండా అలానే లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి. ఈ స్టేజ్లో మనము బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను సేమ్ కప్తో 1.5 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లం మొత్తం కరిగేలా కలుపుకోవాలి. చూసారా ఎలా కరిగిపోయిందో? ఈ స్టేజ్లో మనము 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను సేమ్ కప్తోనే 2 కప్స్ తీసుకున్నాను. ఈ పాలు వేయడం వల్ల మనకి టేస్ట్, టెక్స్చర్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాలు వేసి బాగా కలుపుతూ ఉండాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇది కొద్దిగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నేను. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలి. చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో? మరి పాయసం ఒకటే ఉంటే సరిపోతుందా? దాంతోపాటు పప్పు కూడా కావాలి కదా. పప్పు కోసం నేను 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను. ఇది నీట్గా వాష్ చేసుకొని బౌల్లోకి వేసుకుంటున్నాను. దీనికోసం నేను 2.5 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది మీరు కావాలంటే ఫాస్ట్గా అవ్వాలి అంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ 3 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితోటి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా వెనుపుకోండి. ఇది ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు ఒక ప్లేట్లోకి పాయసం తీసుకొని అందులో పైనుంచి పప్పుతోటి సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇది నా ఫస్ట్ వీడియో గైస్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.